చాలా మంది పెరుగు వేసుకుని భోజనం చెయ్యకపోవడం వల్లే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని కొంతమంది డాక్టర్ల దగ్గర నేను విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పార్షియల్లీ కరెక్ట్. పెరుగులో ఏముంటుందంటే లాక్టోబాసిల్లస్ ఇతర పెరుగు కానివ్వండి, దోసపిండి కానివ్వండి, మనం చేస్తే ఇడ్లీ పిండి పులుస్తాయి కదండి, పులుపు ఉంటుంది. వీటిలో ఏమవుతుందంటే న్యాచురల్గా ఆ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. మంచి బ్యాక్టీరియా, మన పేగుకి కావాల్సినటువంటి మంచి బ్యాక్టీరియా. ఇది ఎప్పుడైతే లోపలికి ఇంటేక్ రెగ్యులర్గా ఉంటుందో, ప్లస్ అలాంగ్ విత్ గుడ్ లైఫ్ స్టైల్, అంటే మంచి టైంకి నిద్రపోవడం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి మంచి ఎక్సర్సైజ్, డైలీ వాకింగ్ చేస్తూ ఇటువంటి ఫుడ్ తీసుకుంటే వీళ్ళకి గుడ్ బ్యాక్టీరియా సంఖ్య పెరిగి, ఎప్పుడైతే ఇది పెరుగుతుందో బ్యాడ్ బ్యాక్టీరియా సంఖ్య తగ్గిపోతుంది. దే విల్ లివ్ లాంగర్. వాళ్ళకి జబ్బులు వచ్చే శక్తి తక్కువ. హార్ట్ అటాక్, స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, ఈవెన్ ఎవ్రీ డిసీజెస్, ఆల్మోస్ట్ ఆల్ డిసీజెస్ వీ కెన్ ప్రివెంట్ మొదటి దశలో, అర్లీ ఏజ్లో కనుక మంచి గుడ్ హెల్తీ లైఫ్ స్టైల్ మొదలు పెట్టి మొత్తం బాడీని అంతా ట్యూన్ చేసేది ఓన్లీ పేగు ఫస్ట్. ఈవెన్ మీరు ఏషియన్ ఇన్స్టిట్యూట్లో స్టడీస్ చేశారు, రీసెంట్ ఆర్టికల్స్ వచ్చాయి, జర్నల్స్ వచ్చాయి, ఎవిడెన్స్, ఎవ్రీథింగ్ సేస్ ఇట్. సార్, తర్వాత మెడికల్ గ్యాస్ట్రో అంటే ఏంటి, సర్జికల్ గ్యాస్ట్రో అంటే రెండింటికి తేడా ఏంటి? ఇప్పుడు ఈవెన్ నన్ను ఇక్కడికి నేను బొల్లేన్లో జాయిన్ అవ్వడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే మన దగ్గర గ్యాస్ట్రో సర్జన్ లేరు. ఎక్కడ? బొల్లేన్లు కాదు, ఈవెన్ రాజమండ్రిలో. సో మెడికల్ గ్యాస్ట్రో చాలా మంది ఉన్నారు. మెడికల్ గ్యాస్ట్రో అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి డిసీజెస్ అన్నిటికీ మేము మెడికల్ గ్యాస్ట్రో కావచ్చు, సర్జికల్ గ్యాస్ట్రో కావచ్చు, జబ్బులు అన్నీ చూస్తాం. బట్ ఆపరేషన్, ఆ జబ్బుకు ఆపరేషన్ అవసరం పడితే ఆపరేషన్ చేసే డాక్టర్ని గ్యాస్ట్రో సర్జన్ కానీ సర్జికల్ గ్యాస్ట్రో అంటాం. ఇప్పుడు సపోజ్ ప్యాంక్రియాసే తీసుకోండి, ప్యాంక్రియాస్ వాపు వచ్చింది అనుకోండి, మనం ఆపరేషన్ చెయ్యం, మందులు ఇస్తాము, తర్వాత అతనికి కొన్ని డ్రింక్ తీసుకోవద్దని చెప్తాము, అడ్మిట్ చేసి ఇంజెక్షన్స్ ఇస్తాము, ఐసీయూలో ట్రీట్మెంట్ కానీ వార్డులో ట్రీట్మెంట్ ఇస్తే సెటిల్ అయిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మనకి ఎక్కడైనా దెబ్బ తగులుతుంది, చేతి మీద వాపు వస్తుంది, వాపుకు మనం ఆపరేషన్ చేయం కదండి, మందులు ఇస్తాం, తగ్గిపోతుంది. అది మెడికల్ గ్యాస్ట్రో. ఇప్పుడు అదే ప్యాంక్రియాస్ నెక్స్ట్ దశ, ఇంకా అలాగే అతను డ్రింక్ చేస్తూనే ఉన్నాడు, ట్రీట్మెంట్ సరిగ్గా చేయించుకోవట్లేదు, కాంప్లికేట్ అవుతుంది, అంటే అది కుళ్ళిపోవడం జరుగుతుంది. కుళ్ళిపోయింది, చీమ్ పడుతుంది. అప్పుడు చీమ్ అనేటువంటిది పట్టినప్పుడు కంపల్సరీ ప్యాంక్రియాస్ ఆపరేషన్ అనేది చేయాలి. సో అప్పుడు గ్యాస్ట్రో సర్జన్. సో బట్ మెడికల్ గ్యాస్ట్రో సర్జన్ బోత్ ఆర్ లైక్ హస్బెండ్ వైఫ్. సో ఇద్దరు కలిసి టీమ్ లాగా వర్క్ చేస్తేనే టీం అనేది మనకు బెటర్ కేర్ అనేది ఇవ్వగలుగుతాం.